హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చూసేసేయండి. అది కూడా మనము పానీపూరి బండి దగ్గర తింటాం కదా! ఆ రెసిపీ. సో, మనం ఇప్పుడు డైట్‌లో ఉన్నాం కాబట్టి కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాను నేను. సో, హెల్తీగా చేసుకోవాలి. హెల్తీగా ఉంటేనే కదా! ఏమంటారు, బాడీ అనేది మనకు సపోర్ట్ చేస్తది. ఏం చేయాలనుకున్నా. సో, ఫస్ట్‌లీ మనం ఏం చేయాలంటే ఒక కప్ ఆఫ్ వైట్ బఠానీ తీసుకోవాలి. మనకి ఇక్కడ కిరాణా స్టోర్‌లో అయినా దొరుకుతది బఠానీ. సో, ఆ బఠానీ తీసుకొని మనం ఒక 6-7 అవర్స్ గానీ, లేకపోతే ఓవర్ నైట్ కానీ నానబెట్టేసుకోండి. లేదు మేము ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గూడా చేసుకోవచ్చు. సో, అలా నానబెట్టుకున్న తర్వాత మనం 6-7 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్‌లో ఏసి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఏసి 6-7 విజిల్స్ పెట్టుకుంటే ఈ బఠానీ అనేది మంచిగా ఉడికిపోతది. సో, ఉడికిపోయిన తర్వాత అది వేరే దాంట్లోకి చేసుకొని వాటర్ అన్నీ తీసేసుకొని, సో, ఇప్పుడు మనం అదే బౌల్‌ని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఏసి, జీలకర్ర ఏసుకోవాలి. సో, మనకి ఈ రెసిపీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టమాటో ఇంకా ఆనియన్స్ ఇవి రెండే యూజ్ అయితాయి. సో, మీరు జీలకర్ర ఏసుకున్న తర్వాత ఆనియన్స్ ఏసేసేయండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటా ఏసేసేయండి. టమాటా ఏసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆహ్, ఆహ్, కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ గార్లిక్ పేస్ట్ ఎయాలి. వేసిన తర్వాత అది కొంచెం బాగా స్మెల్ పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పొడి ఇవన్నీ ఏసుకోవచ్చు. సో, నాకిక్కడ జీరా పౌడర్ లేదు కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. ఉంటే ఏసుకోండి, లేకపోతే నో ప్రాబ్లమ్. నేను పానీపూరి బండి దగ్గరనే టేస్ట్ రావాలి అనుకుంటే మీరు చాట్ మసాలా ఇంకా ఆహ్, ఆహ్, టేస్టింగ్ సాల్ట్ అయితే కంపల్సరీ వాడాలి. సో, నేను ఇది డైట్‌లో యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ వద్దు కాబట్టి నేను నార్మల్‌గా చేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారు గదా! ఇది అయిపోయిన తర్వాత కొంచెం మాడుతూ ఉంటది కాబట్టి కొంచెం ఆయిల్ ఏసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే అది మంచిగా మగ్గిపోతుంది. సో, ఆయిల్ ఏసుకున్న తర్వాత వాటర్ ఏసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే బఠానీ బాయిల్ చేసామో ఆ బఠానీ అనేది మనం దీంట్లో ఏసేసుకోవాలి. ఏసేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసేయాలి. సో, ఇక్కడ మనకి బఠానీ అనేది వాటరీ కాకుండా మనకి మంచిగా పానీపూరి బండి స్టైల్‌లో కావాలి అనుకుంటే మనం తీసుకునే బఠానీ బట్టి, సో, నేనిప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కాబట్టి ఒక పొటాటోని ఉడకబెట్టుకొని దాన్ని మ్యాష్ చేసి ఏసుకోవాలి. లేదు ఇప్పుడు మన దగ్గర అంత పొటాటో లేదు అనుకున్నప్పుడు ఇదే బఠానీ తీసుకొని కొన్ని బఠానీస్ సైడ్‌కి తీసుకొని, ఆ కొన్ని బఠానీస్‌ని మనం మిక్స్‌లో ఏసి బాగా పేస్ట్ లాగా చేసుకొని, సో, ఏదైతే బఠానీ ఉడికింది గదా! ఆ ఉడికిన బఠానీని పేస్ట్‌ని గూడా మనం ఈ వాటర్ దాంట్లో ఆయిల్ ఏసేస్తే మనకు చాలా థిక్‌గా వస్తుంది. సో, అలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. హెల్తీగా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. కిడ్స్ కానీ ఎవరైనా తింటారు. కానీ కొంచెం స్పైసీ అనేది తక్కువ ఏసుకుంటే ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటది. సో, మనం సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ బఠానీ ఏసుకోవాలి. చూడండి చాలా థిక్‌గా వచ్చింది బఠానీ. సో, బఠానీ ఏసుకొని దాంట్లోకి మనము గార్నిషింగ్ లాగా ఆనియన్, టమాటో, కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు. సో, సేవ్ గూడా ఉంటే సేవ్ గూడా ఏసుకోండి. ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఏసుకోలేదు. ఏదైనా ఏసుకోవచ్చు. లైక్ మీరు మిక్స్చర్ అలా గూడా ఏసుకోవచ్చు. కొంచెం టమాటో సాస్ కూడా ఏసుకోవచ్చు. అక్కడ పానీపూరి బండి టేస్ట్ కావాలంటే. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.